చేయాల్సింది. ఆ రోజు జరిగింది తెలుసుకొని నన్ను మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా కూడా దాని గురించి నేను సంభాషించడానికి రెడీ. గోపాలకృష్ణ గారు సార్, ఇది ఎందుకంటే కా సినిమా ఒక 10 కోట్లు బడ్జెట్ పెడితే చాలా అద్భుతమైన లాభాలు వచ్చాయి. ఈ సినిమా రిస్క్ ఇప్పుడు అనురాగ్ శరత్ ఉన్నాడని మహేష్ బాబు గారు ప్రజెంట్ అని చెప్పేసి దీనికి బడ్జెట్కు వెనకాడకుండా పెట్టారా, లేదంటే ఏ ఉద్దేశంతో మీరు ఈ కథను తీసుకున్నారు? బడ్జెట్ కాదండి, ఇక్కడ మెయిన్ కథ అండి. కథ గురించే పెట్టామండి. ఇప్పుడు బడ్జెట్ పెట్టిన తర్వాత కూడా సార్ ఓటీటీ అనుకోవచ్చు, థియేటర్లు కూడా చాలా వీక్గా ఉంది మార్కెట్. అవునండి. ఇప్పుడు సత్యదేవ్ గారి మీద కూడా మీరు కొంచెం రిస్క్ చేస్తున్నట్టు ఈ మూవీ, ఎందుకంటే మార్కెట్ మాట్లాడుకున్న పరిస్థితి కావచ్చు, ఈ మేకప్కి ఖర్చులు, సెట్ ఖర్చులు ఎక్కువగా అయ్యాయి. మీకు ముందే వీళ్ళు చెప్పారా బడ్జెట్ విషయంలో, లేదంటే ఇప్పుడు బడ్జెట్ మీకు తలకు మించిన భారంగా మారిందా, మీరు ఎలా అనుకుంటున్నారు? తలకు మించిన భారం కాదండి, ముందు ఏమనుకున్నామో అదే దాని ప్రకారం చేశారు. ఒకటి ఏంటంటే వీళ్ళు మహా వెంకటేష్ కానీ సత్యదేవ్ కానీ ఇద్దరు కూడా నిర్మాత మనుషులు కాదండి, ఆడియన్స్ మనుషులు. వీళ్ళు ఈ నిర్మాత, నటుడు, డైరెక్టర్ అయిన ఓ రకం చెప్పాలి. ఆడియన్స్ మనుషులు అయితే డబ్బులు తెప్పిస్తాను సార్. నేను అంటే జర్నలిస్ట్ కూడా ఒకటి అడగాలనుకుంటున్నాను. ఇప్పుడు 200 సినిమాలు వస్తున్నాయి, 5-10 ఆడుతున్నాయి. ఏ సినిమా ఎందుకు తీసారని మీరు అడిగే క్వశ్చన్లో ఏ సినిమా తీస్తే నచ్చుద్ది అని నేను అడుగుతా. చెప్పండి, అదే తీస్తాను. తెలిస్తే అందరూ అదే తీస్తారు. మరి అందుకనే నిర్మాతను కొంచెం సపోర్ట్ చేసి నిలబెట్టేలా చేస్తే ఇలాంటి ప్రయోగం చేయడానికి మాలాటలు ముందుకు వస్తారు. అంటే సపోర్ట్ అంటే ఏం చేయాలండి? సినిమా బాగాలేకపోయినా బాగుందంటారా? కాదు, 15 రోజులు తాగబెట్టి సినిమా జనాలకి అర్థమవుతుందా అసలు అని సపోర్ట్ అంటే ఏ విధంగా? సపోర్ట్ అంటే ఇప్పుడు ఇలా కొత్త ప్రయోగం చేస్తున్నామండి. మీకు డబ్బులు పోతాయి, మీరు గ్యారంటీగా మీరు ఇట్టే కొడతారని అడుగుతున్నారు. ఏమండి ఇప్పుడు మీరు ఇది వ్యాపారం సినిమా అన్నది, మీరు సినిమా తీసేటప్పుడే మీకు తెలుసు సినిమా నడుస్తుందా నడవదా, వస్తే లాభాలు వస్తాయి లేదంటే డబ్బులు పోతాయన్న సంగతి మీరు తెలిసి దిగుతున్నారు. దానికి ఇంకా సపోర్ట్ ఏముందండి? పోతుందని ఎవరన్నా తీస్తారా సినిమా పోతుందని? ఏమండి పోతుంది అని ఎవరు తీయరు, కానీ సినిమా నడుస్తుందా నడవదా అన్నది మాత్రం చెప్పలేరు కదండి. ఇది మేము అది ఎవరికి తెలియదు. అది దీనికి ఒక క్లారిఫికేషన్. ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ లో పెట్టారనుకోండి డబ్బులు, దానికి ఏదైనా డబ్బులు వస్తాయి. మీరు ఫిక్స్డ్ డిపాజిట్ వేసారనుకోండి 10 కోట్లను, మీకు ఇన్కమ్ వస్తుంది సార్. ఇక్కడ ఆ మాటే కానీ నిజమైతే సార్, ఇక్కడ ఒక్క మనిషి కూడా ఉన్నాడు సార్. ఇలా చింతా గోపాలకృష్ణ కానీ అనురాగ్ కానీ శరత్ కానీ లేకపోతే అసలు నేను లేను, మీరు లేరు, ఇక్కడ కూర్చొని ఎవరు ఉంటారు? ఎందుకంటే ఇది ఈకో సిస్టమ్. ఇదేంటంటే లాభ అంటే హై సినిమా ఇండస్ట్రీకి వచ్చి సినిమాలు ఇప్పుడు కాక ఎంత మిగిలిందంటే ఈ మిగులుతున్న లాభ నష్టాలు కూడా అన్ని నిజాలు కాదండి, యథార్థంగా చెప్తున్నాను. ఎవరెవరో ఏదో చెప్తారు, ఎంత వచ్చింది అంత వచ్చిందని. 99% అబద్ధం. పోన్లేండి, ఈ రోజు చెప్పారు మీరు సినిమా. మేము ఇన్నాళ్ళు అది నిజం అనుకుంటున్నాము. ఓ సినిమా 450 కోట్లు కలెక్ట్ చేసిందంటే అదే నిజం. అమ్మో, కలెక్ట్ చేసింది అంత అబద్ధం. కానీ నేను చెప్పేది ఏమిటంటే గోపాలకృష్ణ గారు, బట్ ఐ రియల్లీ లవ్ దిస్ కాన్వర్సేషన్ సార్. ఎందుకంటే మీరు చాలా డిఫరెంట్ క్వశ్చన్ వేసి మా లోపల నుంచి అసలు విషయాలు బయటికి తీసుకొస్తున్నారు. సార్, కాకి ఎంత మిగిలింది ఇప్పుడైనా? రావు బహదూర్ అండి ఒకటే. శ్రీపాల్ కాక మిగిలిందా? ఆర్టిస్టుల భవిష్యత్తు మిగిలింది అంతే. భవిష్యత్తు మిగిలింది సార్. ఒకటే డిస్కషన్. రావు బహదూర్ సైకలాజికల్ డ్రామా, ఆ టాపిక్ బయటికి తీసుకొని వెళ్ళండి ప్లీజ్, వేరే టాపిక్లు కాదు. వెంకటేష్ మహా గారు, జరుగుతుంది సార్ సైకలాజికల్ డ్రామా. సైకాలజీతో ఆడుకుంటారు మీరు, ఏదండి ప్రాపర్ సైకాలజీతో ఆడుకుంటారు మీరు. సార్, ఇది నేను మీతో మొదటిసారి కాదు, మనం ఇంత ముందు కూడా మాట్లాడుతున్నాం. మీరు మాట్లాడిన ప్రతిసారి నా మేధస్సుకి పని చెప్తారు సార్. నాకెందుకో మీరు యాక్చువల్లీ రామప్పలా కనబడుతున్నారు. అది కరెక్ట్, కొంచెం అట్లనే ఉంది. వెంకటేష్ మహా గారు, ప్రొడ్యూసర్ గారు, వెంకటేష్ మహా గారు ప్రొడ్యూసర్ గారికి మరొక క్వశ్చన్. అంటే మహేష్ బాబు ఎప్పుడు ఈ సినిమాలో జాయిన్ అయ్యారు? సినిమా అయినాకనా, లేదా ప్రొడక్షన్ అవుతుండగానే, లేదా అనురాగ్ శరత్ వెళ్ళి మహేష్ బాబుని ఫోర్స్ఫుల్ గా ఇందులో మీరు ప్రెజెంట్ చేయాలి, మాకు ఓటీటీ లేదంటే మీ ఫ్యాన్స్ చూడాలని ఏమైనా చేశారా? సమాధానం చెప్పాలి. నమ్రత గారికి నరేషన్ ఇచ్చిన తర్వాత మహేష్ బాబు గారు నమ్రత గారు మాట్లాడుకున్న తర్వాత మరుసటి రోజు పిలిచి నాకు ఒక చెక్ ఇచ్చారు. ఆ చెక్తోనే సినిమా మొదలైంది సార్. డిసెంబర్లో నేను స్క్రిప్ట్ విన్నాను. అక్కడి నుంచి ఒక వారంలో నమ్రత గారు